వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఇంటిలో పూజ గదిలో ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందామా? హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఇంటిలో పూజ గది ఉంటుంది. కుటుంబ సభ్యులు దీనిని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ నుండి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కూడా నమ్ముతారు. అయితే ఇది ఇంటి సభ్యులకు సంక్షేమాన్ని ఇస్తుంది. ఇక ఆలయానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలు వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగినది. వీటిని పాటించకపోతే ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక వాస్తు ప్రకారం ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిలో ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నిర్మించాలి. ఈ దిశలలో ఆలయాన్ని నిర్మించడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తు నిపుణుల అభిప్రాయ ప్రకారం ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక ఎప్పటికీ కూడా మెయిన్ గేట్ ముందు, మెట్ల కింద లేదా బాత్రూమ్ ముందు ఆలయాన్ని నిర్మించకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు. అలాగే ఇది కుటుంబ సభ్యులకు హాని కలిగిస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం పూజ చేసేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపునే ఉండాలి. ఇక తూర్పు ముఖంగా పూజించటం వలన ఇంటిలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు లభిస్తాయి. ఇక ఇంటి అధిపతి పురోభివృద్ధిని పొందుతారని కూడా నమ్మకం. పశ్చిమ ముఖంగా పూజించటం వలన సంపద పెరుగుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణం వైపు చూడకూడదని గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారం గుడిలో దేవతామూర్తులు విగ్రహాలను ఉంచేటప్పుడు విగ్రహం పెద్దగా ఉండకూడదు. ఇక పూజ గదిలో 7 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. ఇది కాకుండా ఆలయంలో విరిగిన విగ్రహాన్ని ఉంచటం అశుభం. ఆలయంలో మతపరమైన గ్రంథాలను ఉంచాలి. అలాగే వాటిని చదువుతూ ఉండాలి. అలాగే గుడిలో పూజ చేసే సమయంలో దక్షిణం వైపు దీపం వెలిగించకూడదు. దక్షిణ దిశను యమదిక్కుగా పరిగణిస్తారు. ఇక ప్రతిరోజు పూజ గది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రోజు అగరబత్తీలు వెలిగించటం చాలా ఉత్తమం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.